దేవుని సన్నిధిని విడిచిపెట్టి మనం గనక వెళితే కొంత దూరం దేవుడు ఏమీ చేయట్లేదు కదా, ఏ సాధన నన్ను పట్టుకోలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా అనుకోవచ్చు. కొన్ని రోజులు నేను బాగానే జీవిస్తున్నాను, దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి ఆదివారం నేను మందిరానికి వెళ్ళలేదు, ఇదిగో ఉపవాస ప్రార్థనలు నేను ఉండట్లేదు, ఇదిగో ఉపవాసాలు నేను చేయట్లేదు, కానీ బాగానే ఉన్నాను అని అనుకోవచ్చు కొంతకాలం. కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వారు ఎవరైనప్పటికీ కూడా ఖచ్చితంగా దొంగల చేతిలో చిక్కవలసిన వారే అని చెప్పడానికి ఈ మాట ప్రభు రాశారు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిని విడిచిపోయి ఇదిగో లోకంలోకి వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు లోకము బాగానే ఉంటది, కొంత దూరం ప్రయాణం బాగానే ఉంటది, అంతా బాగానే ఉన్నది, దేవుని సన్నిధిని విడిచిపెట్టాను, నేను బాగానే ఉన్నాను, ఏమవ్వలేదు. ఏదో పాస్టర్ చెప్తా ఉంటారు, ఏదో సేవకులు చెప్తా ఉంటారు, ఏదో బైబిల్ ఏదో చెప్తా ఉంటారని బాగానే అనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం కొంత దూరం వెళ్ళిన తర్వాత దొంగల చేతికి చిక్కాడట. చిక్కి ఏమైపోయినా అతని జీవితం అక్కడ రాయబడి చూడండి. దొంగలు ఏం చేశారంటే బట్టలు దోచుకోవటం అంటే అవమానపరచడం అని అర్థం. దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతే మొట్టమొదట నీకు కలిగేటువంటి నష్టం ఏంటో చెప్పనా? అవమానానికి గురైపోతాం, అవమానం పాలైపోతాం. దేవుని సన్నిధి నుంచి దూరం అయితే వాడికి చిక్కితే వాడు మొట్టమొదటి చేసేది మనల్ని అవమాన పాలు చేస్తాడు. తర్వాత ఏమైందట, అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారట. లాస్ట్ కి వాడు ఏం చేస్తాడంటే ఇక చావు బ్రతుకుల మధ్యలో ఇక చావాలా ఇక బ్రతకాలా అనేటువంటి ధైర్యంలోకి ఆ స్థితికి తీసుకొచ్చి అప్పుడు వదిలేస్తాడు. ఎందుకయ్యా నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి? అరే ఎలీషా, ఇంతకు ముందు నువ్వు బాగానే ఉన్నావు కదా, మంటాల్లో బయలుదేరినప్పుడు బాగానే ఉన్నావు, ఇదిగో కుర్మాంతాల్లో బాగానే ఉన్నావు, ఎందుకని ఇలా ఇవాళ ఈ స్థితి నీకు వచ్చిందంటే, ఇదిగో నేను యెరూషలేమును విడిచిపెట్టాను, మందిరాన్ని విడిచిపెట్టాను, మందిరానికి దూరం అయిపోయాను, మందిరానికి ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకోని స్థితి ఒకరోజు వచ్చేస్తుంది. అందుకే ప్రభు క్లియర్ గా చెప్పాడు. మరియు యెరూషలేమును విడిచి ఒక అతను ఇంకో ఎరుకకు ప్రయాణమయ్యాడు, లోకములకు ప్రయాణమయ్యాడు, దొంగల చేతులు చిక్కాడు. ఎందుకు ఈ మాట మీకెందుకు నేను చెప్పడానికి ఈ రోజు ఇష్టపడుతున్నానంటే, ఆ వ్యక్తి ఏమో లోకాన్ని కోరుకున్నాడు, కానీ దావీదు మహారాజేమో ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని కోరుకున్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాట చూద్దాం. ఆమేన్, హల్లెలూయా. దావీదు గారు అంటారు, ఇదిగో జనులు యెహోవా మందిరం వెళ్ళాలని చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది. నేను నా బ్రతుకు దినములన్నీ యెహోవా మందిరంలో ఉంటాను, ఇదిగో నిత్యం కూడా నేనే కాదు నా కుటుంబం కూడా నీ సన్నిధిలో ఉండినట్లుగా నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. ఎందుకయ్యా అంటే దేవుని మందిరంలో సంతోషం ఉంది, దేవుని